వెల్కమ్ టు ఒక్కరే లిటిల్ స్టార్. కొమ్మచాట్న ఉండే కోయిలమ్మ పాట పాడితే కలిగే అనుభూతి వేరు. చిగురాకుల చిలకమ్మ చిగురులు మీటితే కలిగే అనుభూతి మరింత వేరు. పస్టిపచ్చ పూల మధ్య భ్రమరం చేసే జుంకారనాదం వింటే కలిగే రసానుభూతికి మాటలే ఉండవు. ముద్దు ముద్దు పాటలు పాడే బాలకోయిలతో, శాస్త్రీయ గీతాలాపన చేసే పసిచిలకమ్మలతో, ఫాస్ట్ బీట్ సాంగ్స్తో హోరెత్తించే చిట్టి భ్రమరాలతో ఏడ్చికూర్చి ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఆంధ్ర ప్రేక్షక హృదయ నీరాజనాలు అందుకుంటున్న మన ఒక్కరే లిటిల్ స్టార్ ప్రోగ్రాం చూస్తే కలిగే అనుభూతి గురించి వేరే చెప్పాలా? అల్టిమేట్ సాంగ్స్ ను అపురూపంగా అందించే మెస్మరైజింగ్ మ్యూజికల్ ప్రోగ్రాం మన ఒక్కరే లిటిల్ స్టార్. మరి ఒక్కరే లిటిల్ స్టార్ లో ఒక్కరేగా నిలవబోయే చిన్నారికి ఈటీవీ వారు అక్షరాల 5 లక్షల రూపాయల్ని అందించబోతున్నారు. అయితే ఇప్పటి వరకు 2 జట్లుగా పార్టిసిపేట్ చేసిన మన చిన్నారులు ఈ ఎపిసోడ్ నుండి ఒక్కరేలో ఒకే టీమ్ గా పాడబోతున్నారు. మరి ఈ 6 లిటిల్ స్టార్స్ మన ముందుకి ఎలాంటి థీమ్ తో వచ్చారో తెలుసా? పాత సినిమాల్లోని పాటలు ఎన్నిసార్లు విన్నా కొత్తగా సరికొత్తగా ఉంటాయి. అందుకే అవి ఆపాత మధురాలు. మరి అలాంటి ఓల్డ్ మెలోడీస్ ని పాడడానికి మన 6 లిటిల్ స్టార్స్ రెడీ అయిపోయారు. ఇక లేట్ చేయకుండా మన మ్యాజికల్ మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేద్దాం. ముందుగా మన జడ్జెస్ ని ఇన్వైట్ చేద్దాం. తెలుగు పాటల్లో ప్రణయ కవిత్వానికి ఆయన పింగళి సూరన, భక్తి మార్గానికి బమ్మెరపోతన ఆయనే శ్రీ వేటూరి సుందరరామూర్తి గారు. వేటూరి సుందరరామూర్తి గారికి ఒక్కరే లిటిల్ స్టార్ తరఫున స్వాగతం, సుస్వాగతం. స్వర్గలోకపు అమరగాన వాహిని, తెలుగు పాట గుండెల్లో కొలువైన స్వరమోహిని శ్రీ వాణి జయరాం గారు. వాణి జయరాం గారికి ఒక్కరే లిటిల్ స్టార్ తరఫున ఘన స్వాగతం పలుకుతున్నాం. సంగీత ప్రపంచాన ప్రచండ సూర్యుడు శ్రీ కళ్యాణ్ మాలిక్ గారు. కళ్యాణ్ మాలిక్ గారికి ఒక్కరే లిటిల్ స్టార్ తరఫున స్వాగతం, సుస్వాగతం. పోతన్న కైతలతో పోత పోసుకున్న వేటూరి వారి పాటతో ముందుగా మన ముందుకొస్తుంది అందాల ఊహ నేహ. ప్లీజ్ వెల్కమ్ నేహ. నేహ, ఓల్డ్ మెలోడీస్ లో నువ్వు సెలెక్ట్ చేసిన సాంగ్ ఏంటి? నేను సాగర సంగమం చిత్రం నుండి వేవేల గోపెమ్మల. ఓకే, మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు. నీకు ఇష్టమైన పాట? చాలా ఇష్టం. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు? నేను ఇది 3 days 3 days ప్రాక్టీస్ చేసావు. ఓకే, సో చూసినావు కదా. సో ఇప్పటి వరకు మీరు సపరేట్ గా పార్టిసిపేట్ చేశారు, కానీ ఇప్పుడు అందరూ ఒకటై ఈ రోజు ఇక్కడ ఒక్కరేలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో నీకు ఎలా అనిపిస్తుంది? నో కమెంట్స్. నో కమెంట్స్, ఓన్లీ నీ ప్రతాపం ఏంటో చూపిస్తావు. పాట డీటెయిల్స్? ఈ పాట రచించిన వారు వేటూరి గారు, పాడిన వారు ఎస్పి బాలు గారు, ఎస్పి శైలజ గారు, మ్యూజిక్ ఇళయరాజా గారు. ఓకే నేహ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గోపెమ్మల మువా గోపాలుడే మా ముద్దు గోవిందుడే, మువా గోపాలుడే మా ముద్దు గోవిందుడే. ఆహా అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులు దాడే, మది వెన్నెలు దోచాడే. వేల గోపెమ్మల మువా గోపాలుడే మా ముద్దు గోవిందుడే.
ఓకే నేహ, రోజు రోజుకి నీలో కాన్ఫిడెన్స్ అలా అలా పెరిగిపోతుంది, అసలు ఎక్కడా తగ్గట్లేదు. సో మరి నువ్వు పాడిన పాటకి మన జడ్జెస్ ఎలాంటి కమెంట్స్ ఇస్తారో విందాం. ముందుగా వేటూరి గారు. ఇది లిరికల్గా, మ్యూజికల్గా ఎన్నో ప్రశంసలు అందుకున్నటువంటి గీతం ఇది. నువ్వు పాటను చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇంకా బాగా పాడగలవు. నువ్వు పాడినంతలో చాలా బాగా పాడావు. ఇంకా బాగా నీ నేహ పాడుతోందంటే ఇంకా ఎంతో గొప్పగా ఉంటుంది అని అనుకున్నాం. నేను అనుకున్నాను అలా, ఆ విధంగా చాలా బాగుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వాణి జయరాం గారు. అది అన్నారు కదా, వెరీ ఫస్ట్ టైం. సెకండ్ టైం అది కరెక్ట్గా స్థాయిలో అన్నారు. లా 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 లా. ఫస్ట్ టైం అది కొద్దిగా పోయింది. పైన అది క్రాస్ లైన్ నుంచి లింక్ లైన్ వస్తారు కదా ఫస్ట్ చరణంలో, అక్కడ కూడా కొద్దిగా పోయిందమ్మా. ఓవరాల్ పర్ఫార్మెన్స్ వాస్ వెరీ గుడ్. బాగా పాడారు మీరు. ఇన్ స్పైట్ ఆఫ్ ఐ కెన్ అండర్స్టాండ్ how you're feeling about it, and I really feel bad about it, but I wish you all the best. All the best. కళ్యాణ్ మాలిక్ గారు. నేహ, ఈ పాట నాకు తెలిసి నువ్వు 70% రీచ్ అయ్యావు నేహ. ఎక్స్ప్రెషన్ గొంతుకు బాగా ఒక్కొక్కసారి మనం ఏం చేయలేం, అదేంటంటే మన దురదృష్టం. అది దగ్గు రావడం కానీ లేకపోతే స్ట్రెయిన్ అవడం వల్ల సరిగ్గా పాడలేకపోవడం, అదంతా నువ్వు బాగా పాడలేకపోవడానికి దానికి సంబంధం లేదు. అవన్నీ కూడా ఫిజికల్ ఎలిమెంట్స్. దాన్ని పక్కన పెడితే రొమాంటిక్ సాంగ్స్ జనరల్గా చాలా బాగుంటాయి వినడానికి. రొమాన్స్కి డివైనిటీ యాడ్ అయితే ఎలా ఉంటుందో ఒక్కోసారి అరుదుగా వస్తూ ఉంటాయి అటువంటి పాటలు, ఇదొకటి. ఈ పాట ఇంకా ఎంత అందంగా పాడాలంటే అది చాలా అసలు అలాగా చాలా లైట్గా పాడాలి. వే వేలా గోపెమ్మల అక్కడ రొమాన్స్ పలకాలి బాగా. ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా ఇంకా అద్భుతంగా పాడచ్చు ఈ పాటని. ఓకే, ఆల్ ది బెస్ట్ నేహ. ఓకే, సో బెటర్ నెక్స్ట్ టైం కొంచెం మంచి వాయిస్తో కొంచెం హెల్తీగా స్ట్రాంగ్గా వచ్చి పాడు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఎవరు నేర్పారమ్మా ఈ కొమ్మకు అని కొంటెగా ప్రశ్నిస్తూ మన ముందుకొస్తుంది తేటపాట్ల తనుజ లక్ష్మీ బావజ. ప్లీజ్ వెల్కమ్ లక్ష్మీ బావజ. లక్ష్మీ బావజ, ఏంటి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు? ఏంటి సీక్రెట్? అంటే నాకు ఇష్టమైన పాట తీసుకున్నాను. ఏంటి ఆ పాట? ఇప్పుడు ఈనాటి ఈ బంధం ఏనాటిదో చిత్రం నుండి ఎస్ రాజేశ్వరరావు గారు కంపోజ్ చేసిన, పి సుశీల గారు పాడిన, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు అనే పాట పాడబోతున్నాను. ఓకే, సో నీకు తెలుసు కదా సెమీస్కి వెళ్ళాలి అని అంటే ఈ రౌండ్తో పాటు నెక్స్ట్ రౌండ్లో కూడా నిన్ను ప్రూవ్ చేసుకుంటే సెమీస్కి వెళ్ళగలుగుతాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు
లక్ష్మీ బావజా, సో నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా పాడావు అనేది నువ్వు పాడిన తర్వాత తెలిసింది. సో ఎక్సలెంట్ గా పాడావు. ఇక మన జడ్జెస్ ఏమంటారో విందామా? వేటూరి గారు. తెలుగు పాట బతికున్న రోజుల్లో అని అంటే సాహసం అవుతుందేమో. ఇంకా బతికే ఉంది కానీ ఆరోగ్యంగా లేదు, కొంచెం దాని టానిక్స్ అవి ఇవ్వాల్సినటువంటి అవసరంలో ఉందన్నమాట. అది అప్పుడు పూర్తి ఆరోగ్యంలో ఉన్న రోజుల్లో పాట ఇది. నువ్వు అంత చక్కగా పాడావు అమ్మా. మరి ఎవరు నేర్పారమ్మా ఈ కొమ్మకు ఇంత చక్కగా పాడమని అని నేను కూడా అడగాల్సి వస్తాను నిన్ను. లక్ష్మీ భావజ. లక్ష్మీ బావ. ఓకే, బాగుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. వాణి జయరాం గారు. లక్ష్మీ భావజా, ఈ పాట వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. సుశీల గారు అంతా చక్కగా పాడారు. లా 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 లా. అక్కడ ఉంది ఏమో ఒరిజినల్. సిలో ఉంది మేడం ఒరిజినల్. కరెక్టా ఇది? వదిలే, ఏం లేదండి. పిచ్ 5 సిలో అది నా జడ్జ్మెంట్లో అదే ఆ శృతిలో విన్నాను ఒరిజినల్ సాంగ్. కొంచెం అది పాటకి కావాల్సింది అది ఒక కొంచెం ఇంకా ఇంకా cheerfulగా బ్రైట్గా యూ కుడ్ హావ్ సంగ్ అని నేను ఫీల్ అయ్యాను. ఏమనుకోద్దు కదా? సో నెక్స్ట్ టైం యూ సింగ్ ఈవెన్ బెటర్. ఓకే, ఆల్ ద బెస్ట్. కళ్యాణ్ మాలిక్ గారు. లక్ష్మీబాజ, పాట అంతా చాలా చక్కగా పాడామమ్మా. చాలా చాలా మంచి ఎక్స్ప్రెషన్ ఉంది వాయిస్లో. రెండు చోట్ల సేమ్ సేమ్ ప్రదేశంలో అంటే పారమ్మ ఈ కొమ్మకు ఆ ల్యాండింగ్ నోట్ ప్రతిసారి కూడా కరెక్ట్గా ల్యాండ్ అవ్వలేదు. లాస్ట్లో అని పాడావు కదా, అంటే సేమ్ ట్యూన్ మనకి క్లోజ్డ్ హమ్మింగ్ వచ్చింది కదా, అక్కడ చాలా బాగా పాడావు. పల్లవి 2 సార్లు రిపీట్ అయినప్పుడు ఆ ప్లేస్లో ట్యూనింగ్ పోయిందమ్మా, కరెక్ట్గా ల్యాండ్ అవ్వలేదు. రెస్ట్ ఆఫ్ ద సాంగ్ అంతా చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. లక్ష్మీ బావజా, సో కాన్ఫిడెంట్ గా పాడావు, కాకపోతే వాణి జయరాం గారు చెప్పినట్టు నెక్స్ట్ రౌండ్ లో బ్రైట్ గా cheerful గా పాడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. మరి ఈ ఎండల్లో వెన్నెల్లోని వెచ్చడి గీతాన్ని పాడేందుకు మన ముందుకు వస్తున్నాడు దర్హాస్. ప్లీజ్ వెల్కమ్ దర్హాస్. దర్హాస్, ఏంటా కంగారు? సెమీఫైనల్స్ వెళ్ళిపోదామనా? ఆ కంగారు ఉందా? సో కంగారు అయితే పడద్దు. టెన్షన్ లేదు. లేదు కదా? ఓకే, సో మరి ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావు? నేను ఇప్పుడు మంచి మిత్రులు సినిమా నుండి ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అనే మేల్ డ్యూయట్ పాడబోతున్నాను. పాట వివరాలు. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. రాసిన వారు సి నారాయణ రెడ్డి గారు. సంగీతం ఎస్పి కోదండపాణి గారు. ఓకే దర్హాస్, బాగా పాడు. సో చూస్తున్నావు కదా మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఎలా పాడేస్తున్నారో. సో వాళ్ళకి ధీటుగా పాడాలి. సో మంచి మిత్రులు అంటే మన ఇద్దరం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎన్నాళ్ళు వీచిన ఉదయం ఈనాడే
దర్హాస్ చాలా బాగా పాడావు. థ్యాంక్స్. మరి నువ్వు పాడిన పాట ఎలా ఉందో జడ్జెస్ని అడుగుదామా? ఓకే. వేటూరి గారు. చాలా బాగా పాడావు నాయనా పాట. కంఠ స్వరం కొంచెం డల్ అయిందా అనిపిస్తుంది ఏంటి? అది వరకు నువ్వు పాడిన పాటలతో కంపేర్ చేస్తే ఇంకా అందులో ఏదో రావాల్సిన ఉత్సాహం రాలేదేమో అనిపిస్తోంది నాకు. అది కొంచెం గమనించు. కొంచెం విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వాణి జయరామ్ గారు. దర్హాస్ మ్యామ్. బాగా పాడారు. అది నేను కూడా ఫీల్ అయ్యాను ఆ విధంగానే. ఈరోజు కొద్దిగా ఏమో డల్ అయ్యారు. రెండరింగ్ ఫస్ట్ ఓపెనింగ్ పల్లవిలో అది 2 నిషాదం అది ఉంది కదా, అది వెరీ ఫస్ట్ టైం అది అంత క్లియర్గా రాలేదమ్మా. పల్లవి ఒకసారను. ఎన్నాడు వీచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంది. ఎన్నాడు వీచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంది. ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే ఇంకా తినవారదేమి ఈ చీకటి విడిపోతేమి. ఇంకా తినవారదేమి ఈ చీకటి విడిపోతేమి. ఇప్పుడు అది 2 మీరు చిన్న నిషాదమే పాడారు. అప్పుడు ఏమన్నారంటే సెకండ్ టైం ఏమో పెద్ద నిషాదం లాగా వెళ్ళారు మీరు. లా 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 అది ఏమో పాడారు. ఇప్పుడు కరెక్ట్గా పాడారు మీరు. ఆల్ ద బెస్ట్ యూ. చాలా బాగా. ఓకే. కళ్యాణ్ మాలిక్ గారు. దర్హాస్, నీ వాయిస్ చాలా చక్కగా ఉంటుందమ్మా నిజంగాను. బట్ ఈ పాట ఏంటంటే ఇంకొంచెం బ్రైట్గా పాడుంటే బాగుండేమో అనిపించి లాగే ఉంది. ఇంకొంచెం ఫుల్ థ్రాటిల్ వాయిస్, రైట్ సెలక్షన్. ఇంకా నీ గొంతుకు తగ్గ పాట ఎంచుకుని బాగా పాడితే ఇంకా బాగుంటుంది. ఇవి ఇన్నాళ్ళు ఎలా చేసావో అదే మంచి పాటని సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా. ఓకే, అంటే నీ వాయిస్ తగ్గ పాట. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. దర్హాస్, ఇంకొక ఛాన్స్ ఉంది కదా, సో నెక్స్ట్ రౌండ్లో నువ్వు ప్రూవ్ చేసుకో. ఓకే, ఆల్ ది బెస్ట్. మానస వీణతో మధుర గీతాన్ని పలికించేందుకు మన ముందుకు వస్తుంది శిరీష. ప్లీజ్ వెల్కమ్ శిరీష. శిరీష, సేమ్ పించ్. ఇద్దరం ఒకే కలర్ డ్రెస్సెస్, ఒకే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకున్నాం కదా. కైనా నేను నీలాగా పాడలేను అనుకో, అది వేరే విషయం. సో ఇంతకీ ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావు? నేను మానసవీణ మధుగీతం. ఇది పంతులమ్మ చిత్రం పాట. దీన్ని రచించిన వారు వేటూరు సుందరరామూర్తి గారు, ఇంకా పాడిన వారు బాలు గారు, సుశీల గారు, సంగీతం సమకూర్చిన వారు రాజా నాగేంద్ర గారు. ఓకే శిరీష, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం సాగరమథనం అమృత మధురం సంగమ సరిగమ స్వర పారిజాతం
శిరీష, ఎంత మధురంగా పాడావంటే నీ పాటలో మమ్మల్ని అందరినీ అలా ఇన్వాల్వ్ చేసావు. సో ఎక్సలెంట్, చాలా బాగా పాడావు. ఇక మన జడ్జెస్ కమెంట్స్ విందాం. వేటూరి గారు. ఎన్నడో గడిచిపోయిన వసంతాలని జ్ఞాపకం చేస్తోంది ఈ పాట. ఇది 1975 చివరిలో రాసిన పాట నేను, పంతులమ్మ చిత్రంలో. పంతులమ్మ అనే సినిమాకి పాటలే ప్రాణం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు నెలకొల్పిన తర్వాత పాటల రచయితకి అంతకుముందు అవార్డు లేదు. తొలిసారి అవార్డు నెలకొల్పిన తర్వాత అందుకున్న తొలి పాట ఇదే, నంది అవార్డు అందుకున్నది. తద్వారా నేను పాటల రచయితగా తొలి నంది అవార్డు అందుకున్న వాడిని నేను అయినాను. ఆ ఘనత అంతా ఆ పాటది, ఆ మహానుభావులు ఇద్దరు రాజన్ నాగేంద్రలది. నువ్వు పాడటం ఆనాటి రోజులు, ఆనాడు జెమిని స్టూడియోలో ఈ పాట రికార్డ్ అవుతుంటే కలిగిన అనుభూతి, సుశీల గారు బాలు గారు పాడుతుంటే అవన్నీ నా కళ్ళ ముందు మెదులుతున్నాయి. నన్ను మళ్ళీ గతంలోకి తీసుకెళ్ళి నిలబెట్టినటువంటి అపురూపమైనటువంటి ఒక స్పందన నాకు కలిగించిన దానివి నువ్వు. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. వాణి జయరామ్ గారు. శిరీష, బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారమ్మా మీరు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. బ్యూటిఫుల్ కంపోజిషన్ రాజేంద్ర నాగేంద్ర గారు చేశారు. వారు మ్యూజిక్ డైరెక్షన్లో నేను కూడా పాడాను. సాంగ్స్ చాలా పాపులర్ అయింది. మీకు తెలుసు, ఎన్నెన్నో జన్మల బంధం, పూజలు చేయ, అన్నీ సూపర్ హిట్ నంబర్స్ తెలుగులో. ఓకే, ఒక చిన్న సజెషన్, ఏం అనుకోద్దు, మీరు చాలా బ్యూటిఫుల్గా పాడతారు, కానీ అది ఫుల్ థ్రోటెడ్ ప్రాక్టీస్ చేయాలమ్మా. రెండరింగ్ అప్పుడు మీరు ఏం చేయాలంటే కొంచెం కంట్రోల్ చేసి ఫిల్మ్ సాంగ్ కోసం ఏ నైసిటీ కావాలనో అది ఇవ్వాలి. అండ్ ఐ హ్యావ్ నో డౌట్స్, మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్, బ్రైట్గా ఉంది మీరు. నదర్ థింగ్ ఐ నోటీస్డ్ అబౌట్ యూ, చాలా మంచి విషయం అది. యు ఆర్ నాట్ జస్ట్ అవేర్ ఆఫ్ ది సరౌండింగ్స్, టోటల్గా ఇన్వాల్వ్ అయి మీరు పాడతారు. సో అది పెద్ద విషయం. మెయింటైన్ దట్ అండ్ ఐ విష్ యూ ద వెరీ బెస్ట్. ఇక కళ్యాణ్ మాలిక్ గారు ఏమంటారు విందామా? కళ్యాణ్ మాలిక్ గారు. శిరీష, చక్కగా తెల్లగా బుద్ధిగా ఉంటావు కదా, కళ్ళు చాలా బాగుంటాయి, పళ్ళ వరుస చాలా బాగుంటుంది. ఇది బయట వాళ్ళకి నేను చూస్తే అటువంటి ఫీలింగ్ కలుగుద్ది కదా, ఎవరికైనా అలాగే అంటారు, చాలా బాగుంటావు. నాకైతే నువ్వు పెద్ద రాక్షసులా కనపడుతున్నావు. ఇంకా ఎన్నాళ్ళు భయపడతావు అన్నదే నా ఫీలింగ్. మహా అయితే ఇంకెన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, ఇంకో 6 7 ఈ ఎపిసోడ్స్ తర్వాత నువ్వు భయపడడానికి ఏముండదు, ఎందుకంటే అంత అదరగొడుతున్నావు ప్రతి పాట. వెరీ వెరీ వెల్ పెర్ఫార్మ్డ్ సాంగ్ ఇది. ఆల్ ది బెస్ట్. ఓకే, సో మరి మన జడ్జెస్ ఇచ్చిన సజెషన్స్ని నెక్స్ట్ రౌండ్ ఇంకా ఉంది, అంటే ఇంకొక ఛాన్స్ ఉంది. సో అందులో కనుక ప్రూవ్ చేసుకోగలిగితే సెమీస్కి అలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ మండు వేసవిని కూడా మల్లెల వేళయని తన పాటతో నమ్మించడానికి మన ముందుకు వస్తుంది భువనకృతి. ప్లీజ్ వెల్కమ్ భువనకృతి. భువనకృతి, మరి చూస్తున్నావు కదా మన జడ్జెస్ ప్రతి చిన్న పాయింట్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే సెమీఫైనల్స్కి ప్రమోట్ చేయడం అంటే మరి వాళ్ళకు కూడా మరి 6 పార్టిసిపెంట్స్లో నుండి సెలెక్ట్ చేయడం అంటే కొంచెం టఫ్ జాబే. సో మరి మీరు ఏ రేంజ్లో పాడితే మరి మీరు సెమీస్కి వెళ్తారో ఇక నువ్వే ఆలోచించాలి. ఇంతకీ ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు? నేను సుఖదుఖాలు చిత్రం నుండి ఇది మల్లెల వేళ నేను పాట పాడిపోతున్నాను. మ్యూజిక్ ఏమో ఎస్పి కోదండపాణి గారు, రచన దేవులపల్లి గారు, పాడిన వారు పి సుశీల గారు. ఓకే, ఎందుకు కొంచెం టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది? ఏం లేదా? ఒకసారి నవ్వు బాగా. ఓకే భువన, ఆల్ ది బెస్ట్.
భువన ఎక్సలెంట్ గా పాడావు. ఇక మన జడ్జెస్ కామెంట్స్ ఏంటో విందాం. వేటూరి గారు. ఈ పాట కవనకృతి, దీని బాణి గమనకృతి, పాడింది భువనకృతి. ఇది మన భావ కవితా ఉద్యమ పితామహుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి భావ కవితా ఖండిక ఈ పాట. ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఈ గానం నీ భవిష్యత్తు, నీ బంగారు భవిష్యత్తుకి నువ్వు చేసుకుంటున్న వాగ్దానం. చాలా అద్భుతంగా పాడావు. మా విష్ యూ ఆల్ ది బెస్ట్. వాణి జయరామ్ గారు. భువన కృతి, ఐ రియల్లీ విష్ దట్ యు బికమ్ సో పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. చాలా మంచి వాయిస్, లవ్లీ వాయిస్ యూ హ్యావ్, అండ్ యూ sang so melodiously. I really enjoyed your performance. It was an extraordinary performance. And I must really applaud our orchestra people, musicians, for having played the song so beautifully. My hearty congrats to you all. You played it so well. Beautiful ga padarma meeru. You have a very bright future. Thank you. If you really work hard at it and don't allow things to go to your head, stay always humble, that will really take you very far. And I wish you all the best. కళ్యాణ్ మాలిక్ గారు. భువనకృతి, ప్రపంచంలో ప్రతి కంపోజర్ కూడా తన కట్టిన బాణి మంచి గొంతులోంచి వినాలని తను కోరుకుంటూ ఉంటాడు. మహానుభావులు కోదండపాణి గారు ఎక్కడున్నారో కానీ ఆ రోజు ఈ రోజు నువ్వు పాడిన పాట వినుంటే కనుక ఎంత ఎక్సైట్ అయి ఉండేవారంటే, ఎంత ఆనందం పొంది ఉండేవారంటే, నిజంగా చెప్తాను, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. ఎంత అద్భుతంగా పాడావంటే ఇంత దోషం లేదు నీ గొంతులో కానీ నువ్వు పాడిన విధానంలో కానీ. ఇంత భూతద్దంలో పెట్టి వెతినా కనపడదు. చాలా కష్టం, చాలా కష్టం. నీకు ఎంత భవిష్యత్తు ఉందో వాణి జయరామ్ గారు చెప్పినట్టుగా అసలు యూ విల్ బికమ్ ఎ గ్రేట్ సింగర్. ఇంకోటి ముఖ్యమైన విషయం ఆవిడ చెప్పారు, హెచ్చరించారు, అదేంటంటే అహంకారం. ప్రతి చోటన కూడా ఏ స్టేజ్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరితో ఉన్నా సరే, ఏ ప్రదేశంలో ఉన్నా సరే చాలా హంబుల్గా ఉండాలి. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆ హంబుల్నెస్ నేను జీవితం అదే మెయిన్ ఆభరణం అమ్మ. మన టాలెంట్కి ఆభరణం ఏంటంటే హంబుల్నెస్. ఒదిగి ఉండాలి. అది నిన్ను ఇంకా పైకి తీసుకువెళ్తుంది. అలా జనాల హృదయాల్లో అలా గుర్తుండిపోయేలా చేసేది ఏంటంటే మన క్యారెక్టర్, మనం ప్రవర్తించే విధానం. అది మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోద్దామా. అది చాలా వాల్యుబుల్, మోస్ట్ ప్రెషియస్ సజెషన్ అది. ఓకే, ఈ రోజు నీ పెర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ అంతే. ఓకే భువనకృతి. సో ఫస్ట్ వచ్చేటప్పుడు కొంచెం టెన్షన్ కనిపించింది, కానీ నవ్వమని అడగకుండానే బాగా నవ్వేసుకుంటున్నావు. సో కాంప్లిమెంట్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి నీకు ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మన ముందుకు వస్తున్న నెక్స్ట్ లిటిల్ స్టార్ సంజన. ప్లీజ్ వెల్కమ్ సంజన. సంజన, ఏంటి టోటల్గా చేంజ్ చేసావు గెటప్? సో నేను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా, నల్లా నల్లాని కల్లా పిల్లాను పెళ్ళాడి ఆ వర్డ్ ఎవరు అనిపిస్తుంది. అంత చక్కగా క్యూట్గా అసలు ఎంత బాగున్నావు అంటే అంత బాగున్నావు. సో మరి ఈ డ్రెస్కి పాటకి ఏమైనా సంబంధం ఉందా? ఏం పాట పాడబోతున్నావు? పగలే వెన్నెల. పగలే వెన్నెల. సో మాకు పగల్లో వెన్నెలని చూపిస్తాం అనమాట. పాడిన వారు ఎస్ జానకి గారు, లిరిక్స్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. పగలే వెన్నెల జగమే ఊయల కదలి ఊహలకి కన్నులుంటే పగలే
సంజన, నీ ప్రయత్నం ఫలించింది. చూసావా వెన్నెల మొత్తం. ఓకే, మన జడ్జెస్ ఏమంటారో విందామా? వేటూరి గారు. చక్కగా నువ్వు పాడుతుంటే ముద్దు ముద్దుగా నిజంగా పగలే వెన్నెలు వస్తున్నట్టుగా ఉంది. మండిపోయే ఎండల్లో దుంప తెగుతున్నప్పటికీ ఓ పక్కన నువ్వు పాడుతున్నంతసేపు చల్లగా ఉంది. చాలా చక్కగా ముద్దుగా పాడావు, నీ ఈడుకు తగ్గట్టు పాడావు. చాలా చక్కగా పాడావమ్మా, చాలా చక్కగా పాడావు. వాణి జయరాం గారు. సంజన బాగా పాడారు. శృతి తగ్గించారా? సేమ్ శృతిలో పాడారా? కొంచెం తగ్గించారా? ఎందుకు? చరణంలో కొంచెం అయిపిచ్చి వస్తుంది. పాడండి, లాస్ట్ 2 లైన్స్ పాడండి మీరు. అక్కడ పాడండి. మనసే వీణగా చనచనం రోయగా. ఏం ప్రాబ్లం లేదే, ఇంకా హాఫ్ నోట్ ఇంక్రీజ్ చేయండి. అక్కడ పాడండి. మనసే వీణగా చనచనం రోయగా. ఏం ప్రాబ్లం లేదే, బ్రైట్ గా ఉంది. ఈ పిచ్ లో పాడాలి కదా, ఈ పిచ్ ఇవ్వండి ఒక్కసారి. పల్లవి పాడమ్మా. పగలి వెన్నెలా జగమే ఊయలా, కదలి ఊహలకి కన్నులుంటే. పగలి వెన్నెలా. అది ఏం పైన కరెక్ట్ గానే ఉంది మాకు. ఏం గొడవ లేదు, ఏం తేడా లేదు, ఏం లేదు. ఆల్ ది బెస్ట్, యూ సాంగ్ వెరీ వెల్. ఓకే. కళ్యాణ్ మాలిక్ గారు. సంజన, నువ్వు చూడ్డానికి ఎంత చక్కగా ఉంటావంటే నిన్ను ఏం అనుబుద్ధి అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ తప్పులు చేసినా పోన్లే అనాలనిపిస్తూ ఉంటుంది. పోనీ ఈసారి సర్దుపై కొంచెం కరెక్షన్స్ తోటి నెక్స్ట్ రౌండ్స్ తోసేద్దాం అనిపిస్తూ ఉంటుంది. అంత అందంగా ఉంటావు నువ్వు. ఇప్పుడు అదే ప్రాబ్లం ఏంటంటే చాలా చోట్ల అంటే ఇది చాలా క్రూషియల్ రౌండ్స్. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇంకా 6 పార్టిసిపెంట్స్ ఉన్నారు. మొత్తం మీరందరూ ఇవాళ ఈ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ కలిపి ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో ఆల్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ గో టు ద సెమీఫైనల్స్కి వెళ్ళడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి పూర్తి కాన్సన్ట్రేషన్ ఆ పిచ్ మీద కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలి. మెలోడీస్ కదమ్మా, మీరు ఏమాత్రం కరెక్ట్గా ల్యాండ్ అవ్వకపోయినా అవుట్ ఆఫ్ ట్యూన్ అయినా వినడానికి బాగోవు. ఈ టైంలో అయితే ఇంకా అవి దాన్ని ఎక్కువ దృష్టిలో పెట్టుకుని మేము మాట్లాడవలసి వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని కరెక్ట్గా పిచ్ కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలి. నువ్వు పాడగలవు, ఇంత అద్భుతంగా పాడుతున్నావు అంటే, ఇంత మంచి వాయిస్ ఉందంటే ఆ లోపం ఎందుకు జరగాలి? ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. సంజన, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో సంజన అంటే ఏంటో చూపించాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ సంజన. వాణి జయరాం గారు, మరి మన చిన్నారులందరూ కూడా సెమీస్లోకి ఎంటర్ అవడానికి రెడీ అయిపోతున్నారండి. మరి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మా కోసం ఏదైనా పాట పాడతారా? డ్యూయట్ పాడతాను. మీతో డ్యూయట్ పాడే అదృష్టం ఎవరికి కల్పిస్తున్నారు? ఇక్కడ ఉన్నారు కదా మంచి మంచి సింగర్స్. దరహాస్ వచ్చి పాడొచ్చు కదా నా కూడా. దరహాసా? వెల్కమ్ దరహాస్. ఎన్నెన్నో జన్మల బంధం ఇది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను.
పిల్లలు మీరందరూ చాలా బాగా పాడతారు. ఇది ఒక కాంపిటీషనే. ఇది ఎలిమినేషన్ గురించి అంత బాధ మాకు కూడా ఎక్స్పీరియన్స్ జరిగింది జీవితంలో. కానీ దిస్ ఇస్ ఓన్లీ ఎ కాంపిటీషన్. సంబడీ గెట్స్ ఎలిమినేటెడ్, డెఫినెట్గా మీరు బ్యాడ్గా ఫీల్ అవుతారు, కానీ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. సో ఈ కాంపిటీషన్లో డెఫినెట్గా రావాలి. అందరికి ఎవరికి వద్దమ్మా 5 lakhs అందరికి కావాలి. కానీ దేర్ కెన్ బి ఓన్లీ 1 winner కదా. సో ఆ స్పిరిట్ మీరు అండర్స్టాండ్ చేసుకుని ఎలిమినేషన్ గురించి అంత టెన్షన్ ఎవరికి రాకూడదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకేమా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూశారు కదా మన చిచ్చర్ పిడుగులందరూ ఈ రోజు ఎపిసోడ్ లో నేనంటే నేను అంటూ ఎలా పాడారో. మరి ఈ రోజు ఎపిసోడ్ మార్క్స్ తో పాటు రేపటి ఎపిసోడ్ మార్క్స్ కూడా రేపటి ఎపిసోడ్ లో ఇవ్వటం జరుగుతుంది. మరి వీళ్ళల్లో నుండి సెమీఫైనల్స్ కి ఎవరు వెళ్తారో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఒక్కరే లిటిల్ స్టార్.